ప్రపంచమంతా పచ్చని చెట్లతో మనిషి, ప్రకృతి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నేను మీ నేచర్ లవర్ తేజ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసా. అయితే ఈ వీడియోలో మా అమ్మ చేత ఉసిరి మొక్క అయితే నాటిపిద్దామని శివాలయం గుడికొచ్చాను. మా అమ్మ పేరు వరలక్ష్మి. అయితే మా అమ్మకి దేవుడన్నా, పూజలన్నా చాలా ఇష్టం, భక్తి. నాకు మొక్కలన్నా, ప్రకృతి అన్నా, ఈ నేచర్ అంటే చాలా ఇష్టం. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో, అందుకనే గుడి దగ్గర నా సంతోషం కొలిది మొక్క నాటిపిస్తున్నాను. దేవుడిని పూజించడమే కాదు, మొక్కలు నాటడం కూడా మంచి పుణ్యమే. సో, అందుకే మా అమ్మ చేత ఉసిరి మొక్క అయితే శివాలయం గుడి దగ్గర అయితే నాటుతున్నా. కార్తీక మాసం కదా, అందుకని ఉసిరి మొక్కనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరి చెట్టుకే పూజ చేస్తానంటే, ఉసిరి చెట్టులోని వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారంట. అందుకనే ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు అండ్ దీపాలు అవి పెడతారు. అందుకనే శివాలయం గుడి దగ్గర ఒక ఉసిరి మొక్క అయితే ఇప్పుడు నాటుతున్నాను మా అమ్మ చేత. అంతేకాదు, మొక్కలు నాటడం వల్ల మనకి, పర్యావరణానికి ఎంతో మంచిది. ఎందుకంటే చెట్లు మనకి కాలుష్యాన్ని తగ్గిస్తాయి, మనకి ఎంతో కావాల్సిన ఆక్సిజన్ అందిస్తాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచుతాయి, ఇంకా మరెన్నో మనకు తెలియదా. ఎస్పెషల్గా ఇది ఒక ఉసిరి చెట్టు మనకి ఎంతో మెడిసినల్ రూపంలో, అంటే ఉసిరికాయలు తింటే ఎంతో మన ఆరోగ్యానికి మంచిది. ఇలా మరెన్నో ఉన్నాయి. సో మీరు కూడా ఇలా మీ తల్లిదండ్రుల చేత అయినా సరే, మీరైనా సరే ఇలా మొక్కలైతే నాటే ప్రయత్నం అయితే చేయండి. మన హిందూ సాంప్రదాయంలో నాకు బాగా నచ్చింది ఇదే. చెట్లని దేవునితో సమానంగా ఎంతో పవిత్రంగా పూజలు చేస్తారు, దండం పెట్టుకుంటారు, మొక్కుతారు కూడా. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే ఒక సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.